పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम देवो भव ओम गुरुदेव दत्त 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 ఓం గురుదేవ దత్త దత్త దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే ఈ ఛానల్ ద్వారా నేను ఎన్నో పరిష్కారాలను సూచిస్తున్నా. మీకు మంత్రములు, యంత్రాలు, రుద్రాక్షలు, మూలికలు, బాణామతి, చేతబడి, మళ్ళీ వచ్చేసి వాస్తు దోషాలు, వీటన్నిటి మీద నేను క్షుణ్ణంగా మీరు ఇళ్ళనే చేసుకుంటట్టు మీకు నేను చెప్తున్నా. ఎంతోమంది చేసుకొని నాకు ఫోన్ చేసి చెప్తున్నారు, గురువుగారు మాకు మంచిగా అయింది, మీరు చెప్పిన రెమెడీలు చేసుకుంటాను. ఆ సంతోషం నాకు. అయితే నాకు ఏమైనా డబ్బులు ఇవ్వాలంటే మాత్రం డబ్బులు అవసరం లేదా, భగవంతుని దయ వల్ల నేను గత 42 సంవత్సరాలుగా ఈ విద్య చేస్తున్నా. నేను దగ్గర కట్న కానుకలు తీసుకోలేదు. ఫీజు మాత్రం ఏదో నామినల్గా ఉన్నప్పుడు ఇంత జాతకం చూస్తే ఫీజు చేస్తాను. నన్ను వచ్చి కలవాలంటే ఫీజు ఉండదు, నిలబడి 2 నిమిషాలు మాట్లాడిపోవచ్చు వేరే వాళ్ళకి డిస్టర్బ్ కాకుండా. అయితే నన్ను మీరు చూసుకోవాలంటే మాత్రం 40 నిమిషాలు టైం తీసుకొని దానికి ఫీజు ఉంటుంది 1000 రూపాయలు. అయితే మీరు ఎనీ టైం రావచ్చు. పొద్దున సాయంత్రం 6 గంటల వరకు. నేను ఉండేది హైదరాబాదు, ఎల్బీ నగర్, బిఎన్ రెడ్డి కాలనీలో ఉంటా. మళ్ళీ వచ్చేసి మీకు నాతోటి మాట్లాడాలి, అంత దూరం మేము పోలేము అనుకున్న వాళ్ళు మాత్రం ఫోన్ ద్వారా మాట్లాడాలంటే పొద్దున 7 గంటల నుంచి రాత్రి 10 నుంచి 12, పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతాం. నేనే స్వయంగా మాట్లాడవచ్చు. మధ్యన ఫోన్ చేసి డిస్టర్బెన్స్ చేస్తుంటే నేను ఎవరో క్లయింట్లతో మాట్లాడుతుంటా చేస్తుంటా, మళ్ళా డిస్టర్బ్ అవుతుంది. అయితే మీకు ప్రాబ్లం చేతబడి ఉన్నా, బాణామతి ఉన్నా, మళ్ళీ పిల్లలకు పెళ్ళిళ్ళు కాక కుజదోషం ఉండి 30-35 ఏళ్ళ దాకా పెళ్ళిళ్ళు కావు, పితృదోషం ఉన్నా పెళ్ళిళ్ళు కావు. దీని రెమెడీస్ దైవశక్తితో చెప్పేటోడే చెప్పాలి కరెక్ట్గా. ఏదో చెప్పేసినాం ఆడ నారాయణ బలి, లేకుంటే అదేంటి త్రియంబకేశ్వర్ గో, లేకుంటే కుక్కి సుబ్రహ్మణ్యం గో, ఇవి కాదు. కాళహస్తి గో, అవి కాదు. మన ఇంట్లో కూర్చొనే చేసుకునేటి, మన ఇంటి పరిసరాలలో చేసుకునే రెమెడీసే ఇవ్వాలి గురువు అనేటోడు. వాళ్ళ దగ్గర డబ్బులు లేకనే ముందు ప్రాబ్లమ్స్ అయ్యి పెళ్ళిళ్ళు కాక నానా గడ్డి తినేటోళ్ళకు ఇంకా నువ్వు పోయి ఆడ అది చేసుకో ఇది చేసుకో అంటే ఏడికెళ్ళి చేసుకుంటున్నాడు. కాబట్టి మీరు ఈజీ పద్ధతిలా ఏదైతే ఉందో, నేను ఈ సకల శాస్త్ర గ్రంథం అనేది రాసిన. దీనిలో పాటు అన్ని ఈజీ పద్ధతులు మనం చేసుకునేటివే ఉంటాయి. అయితే ఇది ఇప్పుడు నేను చెప్పే మంత్రాలు ఏదైతుందో, యంత్రాలు ఏవైతున్నాయి ఈ గ్రంథంలో పాటు అన్నీ ఉన్నాయి. అయితే ఈరోజు ఏంటంటే ఉద్యోగం వస్తలేదు పిల్లలకు. దానికి ఎవరు ఉద్యోగానికి సివిల్ ఇంజనీర్స్ ఆ రోజులలో ఉన్న దేవుళ్ళకు మొక్కాలి. సివిల్ ఇంజనీర్స్, మెకానికల్ ఇంజనీర్స్ ఆ దేవుళ్ళలో కూడా ఉన్నారు. అయితే విశ్వకర్మ, మెకానికల్ ఇంజనీరు, సివిల్ ఇంజనీర్ అన్నీ అన్ని సబ్జెక్టులకు అన్నీ ఏది ఆ రోజులలో పలాని
గోపురం కట్టాలంటే ఆయన ఏలియన్స్ని ధ్యానం చేసి పిలిపించి కట్టేది. అవి నిమిషంలో తెల్లారి వరకు తయారైపోయేది. ఏలియన్స్ అనే వాళ్ళను వీళ్ళు చేతిలో పెట్టుకుందరు ఆ రోజులల్లో. ఇప్పుడు ఏలియన్స్ ఉన్నారు కానీ మనకు కనబడతలేరు. అయితే విశ్వకర్మ ఆయన ఈజిప్ట్లో కూడా పిరమిడ్స్ను నిర్మాణం చేసిండు. అవంతా దైవశక్తి, ఒక ఆకర్షణ శక్తితోటి వాళ్ళ లోపల ఉన్నది ఒక పవర్ తోటి చేసిండు. ఇప్పుడు చూస్తే మనం ఇంత గుండ్లు రాళ్ళు ఇవన్నీ ఎట్లా పెట్టి ఉండొచ్చు ఆ రోజులలో, క్రేన్లు లేవు ఏం లేవు అంటే వాళ్ళు పవర్ తోటి ఇట్లా చూసినట్టు అది లేచిపోయి అక్కడ కూర్చునేది పై సెట్ అయ్యేది. అటువంటిది విశ్వకర్మ దీనికి ఉద్యోగాలకు, కార్మిక పరిశ్రమలలో పనిచేయడానికి వీటన్నిటికీ విశ్వకర్మనే ఒక దైవము, గురువు. అయితే ఈ విశ్వకర్మను ధ్యానం చేస్తే మనకు ఇంటర్వ్యూలలో ఫెయిల్గా వాళ్ళు ఇప్పుడు కొన్ని టెక్నికల్ పాయింట్లు అడిగిన అనుకో టక మనకు వచ్చేస్తుంది, వాక్శుద్ధి వచ్చేస్తుంది ఆ టైంలో. మనం చెప్పింది మనకే గుర్తుండదు. అందుకని ఈ విశ్వకర్మది ఒక మంత్రం ఉంటుంది. ఉద్యోగాలు రాని వాళ్ళు ఈ విశ్వకర్మ మంత్రాన్ని చదువుకోవాలి. ఎట్లా అంటే దానికి బి అక్షరాలు ఉంటాయి. ఓం హ్రీం, ఇక్కడ కూడా మీకు ఇస్తున్న యంత్రాన్ని చూసుకోండి. ఓం హ్రీం క్లీం శ్రీం విరాట్ విశ్వకర్మణే జగత్తేజాయ ఆకర్షయామి వశమానయ స్వహ. ఇది రోజు 108 సార్లు 41 రోజు చదువుకోండి, 100% ఉద్యోగం వస్తుంది. అది ప్రయత్నం చేస్తే ఇంట్లో కూర్చొని నేను చదువుకున్న రాలేదు గురువుగారు అంటే కాదు, మీరు ప్రయత్నంగా ఏదైతే తిరుగుతున్నారో అది సక్సెస్ అవుతుంది. అయితే ఓం హ్రీం క్లీం శ్రీం విరాట్ విశ్వకర్మణే జగత్తేజాయ ఆకర్షయామి వశమానయ స్వాహ. ఈ మంత్రం చేసుకోండి. మీరు కావాల్సి ఉంటే నన్ను వచ్చి కలవాలని అనుకుంటే మాత్రం పొద్దున 10 గంటల నుంచి సాయంత్రము 5-6 గంటల వరకు నేను సంప్రదించవచ్చు, నన్ను కలవచ్చు. ఒక మనిషికి 40 నిమిషాలు టైం తీసుకొని మీ లౌకికమైన బాధలు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు అయితలేవా, లేకుంటే మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవా, మీ పిల్లలు విదేశాలు పోతలేరా, లేకుంటే మీ ఇంట్లో ఒకరు బాణామతితో పడి ఉంటున్నారు, హాస్పిటల్లో పోతే ఎవరికి అర్థమైతలేదు, ఏం చేయాలి, వీళ్ళను ఏ మందులు ఇచ్చినా అయితే లేదంటే అలాంటి వాళ్ళని కూడా నా దగ్గర తీసుకురండి. బాగుపరచడానికి ప్రయత్నం చేస్తే ఏముండదు. అది ఒక బ్యాడ్ పవర్ ఉంటుంది, బ్యాడ్ మ్యాజిక్ అంటారు దాన్ని. అలాంటివన్నిటికీ భగవంతుడు ఆ రోజులలో ఋషులు మనకు అందించిపోయింది ఇవన్నీ నివారణ చేయడానికి. ఆ విద్యలన్నీ అంతరించిపోతున్నాయి. వాటిని శోధించి నేను బయటికి తీసిన, ఎంతోమందిని బాగా చేసిన. మీరు నన్ను కలవండి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చి, ఏ వాస్తు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వచ్చి కలవండి. మీకు 100% రిజల్ట్ ఇస్తుంది. జై గురుదత్తం.